హలో ఆల్, వెల్కమ్ టు విఆర్కే థాట్స్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ నెలలో టెట్ ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థుల కోసం ప్రీవియస్ టెట్ పేపర్ ఏదైతే ఫిబ్రవరి 2024లో జరిగిందో ఆ పేపర్ తాలూకా ఒక సెట్ తీసుకొని దానిలో ఇంగ్లీష్ క్వశ్చన్స్ అనాలిసిస్ అయితే చేద్దాం. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ముందుగా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు 61వ క్వశ్చన్ ఇంగ్లీష్లో కంటెంట్ చూస్తే, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ దేర్, ఐ విష్ ఐ డాష్ ఏ కార్ అన్నాడు. ఎప్పుడైనా ఇప్పుడు లేని దాన్ని ఊహించుకున్నట్టు ఐ విష్ అని అట్లా కనుక మొదలు పెడితే సో అది పాస్ట్ టెన్స్లో చెప్పాలి. సో ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్ అని కరెక్ట్ ఆన్సర్. సో 62, షీ డాష్ హియర్ బై టుమారో. సో ఆమె రేపు ఇక్కడికి వస్తుంది అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. సో రేపు అంటే ఖచ్చితంగా ఫ్యూచర్ టెన్స్, కానీ ఆప్షన్స్ అన్నింటిలో విల్ ఉంది, ఒక్కదానిలోనే వుడ్ ఉంది కాబట్టి దాన్ని తీసేయచ్చు. సో ఇక్కడ మనకి రెండో ఆప్షన్ చూస్తే విల్ హ్యావ్ కేమ్ అని ఉంది. హ్యావ్ పక్కన ఎప్పుడు కూడా కమ్ అనే వస్తుంది కాబట్టి రెండో ఆప్షన్ తీసేయచ్చు. సో మొదటి ఆప్షన్, నాలుగో ఆప్షన్ రెండో కూడా కరెక్టే అనిపిస్తుంది. షీ విల్ కమ్ హియర్ బై టుమారో, షీ విల్ హ్యావ్ కమ్ హియర్ బై టుమారో. బట్ 50-50 ఛాన్సెస్ అంటే సో ఎక్కువ ప్రాబిలిటీ మొదటి ఆప్షన్కే ఉంది. షీ విల్ కమ్ హియర్ బై టుమారో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 63, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఐ హ్యావ్ సమ్ వర్క్ అనేది కరెక్ట్ అవుతుంది. సమ్ ముందు ఆర్టికల్ ఏమీ ఉండదు. సో టు డూయింగ్ అనేది ఎప్పుడు కూడా టు పక్కన V1 ఫామే వస్తుంది, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండదు. సో ఐ హ్యావ్ వర్క్ టు డూ అనేది సమ్ వర్క్ టు డూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్. 64, చూజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ పొయటిక్ డివైస్ కామన్లీ యూజ్డ్ ఇన్ షార్ట్ పోయం. సో రైమ్స్ అని ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం కదా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూజ్ ద పంక్చువేషన్ మార్క్ యూజ్డ్ టు ఇండికేట్ పొజిషన్ ఆర్ కాంట్రాక్షన్ అన్నాడు. సో పొజిషన్ అంటే ఎప్పుడు కూడా మనం అపాస్ట్రోఫీ అంటే అపాస్ట్వి అంటాము మన మామూలుగా. అపాస్ట్రోఫీ అనే ఈ పంక్చువేషన్ మార్క్ని మనం వాడతాము. సో నెక్స్ట్ ది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. 67 చూస్తే సెలెక్ట్ ద లింకర్ దట్ షోస్ కంపారిజన్. అంటే కంపారిజన్ అంటే ఒకదానికొకటి సంబంధం గురించి వివరించాలి. సో కరస్పాండింగ్ అంటే సంబంధించిన అని వస్తుంది కాబట్టి కరస్పాండింగ్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 68 చూస్తే సెలెక్ట్ ద కాంపౌండ్ సెంటెన్స్. దీనికి సంబంధించి మనం వీడియో ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఆ వీడియో ఒకసారి అందరూ చూడండి. సో వీడియోలో మనం చాలా క్లియర్గా సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ స్టేట్మెంట్స్ గురించి చెప్పాం కాబట్టి సో అది మీకు యూజ్ అవుతుంది. సెలెక్ట్ ద కాంపౌండ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అంటే కాంపౌండ్ స్టేట్మెంట్ అంటే రెండు మెయిన్ క్లాజులు ఉండాలి. సో దానికి మధ్యలో ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ ఉండాలి. కాబట్టి షీ కుక్డ్ ద డిన్నర్ వైల్ షీ షెడ్ ద టేబుల్ రెండో ఆప్షన్ కాదు. అదేవిధంగా మొదటి ఆప్షన్ చూస్తే ద స్టూడెంట్స్ స్టడీడ్ హార్డ్ బికాస్ దే హ్యాడ్ అన్ ఎగ్జామ్. సో ఇది కాదు, కాంపౌండ్ స్టేట్మెంట్ కాదు. సో మూడోది ఆఫ్టర్ ద గేమ్ వీ వెంట్ అవుట్ ఫర్ పిజ్జా. ఇది కాదు. నాలుగోది హీ ఎంజాయ్స్ రీడింగ్ బుక్స్ అండ్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్. షీ లైక్స్ వాచింగ్ మూవీస్. సో రెండు మెయిన్ క్లాజులు ఉన్నాయి కాబట్టి నాలుగో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సెలెక్ట్ ద సూపర్లేటివ్ ఫామ్ ఆఫ్ అడ్వర్బ్ క్విక్లీ అంటే మోస్ట్ క్విక్లీ అవుతుంది. సో మోర్ క్విక్లీ ఏమో మనకి సూపర్లేటివ్ అవ్వదు. సో ఇక్కడ మోస్ట్ క్విక్లీ అనేది సూపర్లేటివ్ అవుతుంది. 70, వీ ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్ ఎట్ ద పార్టీ. అవర్ సెల్వ్స్ అనేది ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. పొసెసివ్ అయితే కనుక వీ ఎంజాయ్డ్ అవర్ అని వస్తుంది, అంతే. అవర్ సెల్వ్స్ అని రాదు, అవర్ అని వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. 71, చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు క్విట్ ఆర్ సరెండర్ అంటే వదిలేయడం కాబట్టి గివ్ అప్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దానికి ఆపోజిట్ వచ్చేసి టేకప్. సో ఇది మనకి గివ్ అప్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 72 చూసుకుంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అది
చూస్ ద సెంటెన్స్ టైప్ దట్ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్ అన్నాడు. ఇన్స్ట్రక్షన్స్ కానీ రిక్వెస్ట్ కానీ చేసేది ఏంటిది, ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటే డిక్లరేటివ్ సెంటెన్స్లో ఓన్లీ డిక్లరేషన్స్ లేదా స్టేట్మెంట్స్ మాత్రమే ఉంటాయి. సో రెండోది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఆశ్చర్యానికి గురి చేసే వాక్యాలు ఉంటాయి. మూడోదేమో క్వశ్చన్ ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ ఉంటాయి. సో 4 ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సో ఇట్ ఇండికేట్స్ మూడ్స్ అనమాట. రిక్వెస్ట్స్ కానీ సజెషన్స్ కానీ ఇట్లాంటివి ఆర్డర్స్ కానీ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉంటాయి. సో 73 స్పీచ్ నుంచి ఇచ్చాడు. హీ సెడ్ టు మీ హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్. సో ఇక్కడ నువ్వు ఎన్ని రోజులు ఉంటావని తను అడిగాడు అనేది ఇక్కడ డైరెక్ట్ స్పీచ్. అక్కడ ఎన్ని రోజులు ఉంటావని అతను అడిగాడు అనేది మనం ఇప్పుడు చెప్పాల్సి ఉంటుంది. సో హీ ఆస్క్డ్ మీ హౌ లాంగ్ ఐ వుడ్ స్టే దేర్ అనేది సో ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. హౌ లాంగ్ ఐ వుడ్ స్టే దేర్. సో రెండో ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. 74 డయాబెటీస్ డాష్ వెరీ కామన్ అమాంగ్ పీపుల్ హూ కన్జ్యూమ్ టూ మచ్ ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్ ఫుడ్ బాగా ఎక్కువగా తినే వాళ్ళకి ఈ డయాబెటీస్ అనేది వెరీ కామన్గా వచ్చే వ్యాధిగా మనకి చెప్తున్నారు. సో ఇక్కడ డయాబెటీస్ అనేది చూడ్డానికి ప్లూరల్ లాగా ఉంది అని వెంటనే ఆరు వర్రు అని పెడితే అది కరెక్ట్ కాదు. డయాబెటీస్ అనేది ఒక డిసీజ్ నేమ్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ కామన్ అని పెట్టాలి. డయాబెటీస్ ఈజ్ వెరీ కామన్ అమాంగ్ పీపుల్ హూ కన్జ్యూమ్ టూ మచ్ ఫాస్ట్ ఫుడ్. 75 an expression used to convey praise. ప్రైజ్ అంటే పొగడడం. సో దాన్ని మనం కాంప్లిమెంట్ అని కూడా అనొచ్చు కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. 76 చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నాడు. సో దానికి మనం కరెక్ట్గా ఏదైతే వర్డ్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందో కామనాలిటీ. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వీఆర్ అవేర్ ఆల్వేస్ ఆఫ్ ద పెయిన్ అండ్ హారర్స్ ఆఫ్ ద వార్. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ అవేర్. అంటే అవేర్ అంటే తెలియడం. సో ఇక్కడ ఇగ్నోరెంట్ కాదు ఇన్ఫార్మ్డ్ అని వస్తుంది. సో సెకండ్ వన్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫార్మ్డ్ మనకు తెలుసు అన్నట్టుగా. సో ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా మనకు తెలిసేది. సో ఇన్ఫార్మ్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 78 హీ లివ్డ్ అలోన్ వాజ్ నాట్ ఏ మిక్చర్, హ్యాడ్ ఫ్యూ ఫ్రెండ్స్ అండ్ డిడ్ నాట్ లైక్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఐడియల్ చాట్. చూస్ ద అంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ లైక్ అన్నాడు. డిస్లైక్ ఇస్ ద సింపుల్ కరెక్ట్ ఆన్సర్, సింపుల్ ఆన్సర్. సో 79 ద ఫాలోయింగ్ ఇస్ నాట్ టెక్నిక్ ఆఫ్ రీడింగ్ అన్నాడు. స్కిమ్మింగ్, స్కానింగ్, ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఇన్డెప్త్ రీడింగ్ బాగా ఇన్వాల్వ్ అయిపోయి చదవడం. స్కానింగ్ అంటే పైపైన చూసుకుంటూ వెళ్ళడం. స్కిమ్మింగ్ అంటేనేమో మనకు అది కూడా వన్ ఆఫ్ ద రీడింగ్ టెక్నిక్స్ కాబట్టి సో ఇక్కడ ఎక్స్ట్రాపులేటింగ్ ఈజ్ ద నాట్ రీడింగ్ టెక్నిక్ కాబట్టి సో ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద వొకాబులరీ వీ యూజ్ టు కమ్యూనికేట్ త్రూ స్పోకెన్ ఫామ్ ఆర్ రిటర్న్ ఫామ్ ఈజ్ సో యాక్టివ్ వొకాబులరీ అంటాం. సో స్పోకెన్ ఫామ్ కానీ ఓరల్గా కానీ వర్బల్గా కానీ వొకాబులరీ ఏది ఇచ్చినా కూడా మనం దాన్ని యాక్టివ్ వొకాబులరీ అంటాం. సో 81 ప్లానింగ్ ద బ్లాక్ బోర్డ్ వర్క్ ఇన్ ఏ సిస్టమేటిక్ వే కమ్స్ అండర్ అంటే సో బ్లాక్ బోర్డ్ వర్క్ని ఒక సిస్టమేటిక్ వేలో మనం సెట్ చేసుకునేది ప్రీ టీచింగ్ స్టేజ్. అంటే టీచింగ్ కన్నా ముందు జరగాలి. ఇది టీచింగ్ జరుగుతున్నప్పుడు కాదు, డిస్టర్బెన్స్గా ఉంటుంది. టీచింగ్ నుంచి అటెన్షన్ని డీవియేట్ చేస్తుంది కాబట్టి టీచింగ్ కన్నా ముందే బ్లాక్ బోర్డ్ సెటప్ అవన్నీ కూడా చేసుకోవాలి. ప్రీ టీచింగ్ స్టేజ్లో జరిగే వర్క్ ఇది. సో 82 టెక్స్ట్ బుక్ షుడ్ డాష్ ద టీచర్స్ ఇన్స్ట్రక్షన్ అంటే చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఇంతకుముందు పెట్టిన వీడియోలో కూడా ఈ బిట్ వచ్చింది. సో ఇది టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ని సప్లిమెంట్ చేయాలి కానీ ఇక డామినేట్ చేయకూడదు, ఓవర్కమ్ చేయకూడదు, ఇంకా ఇంకోటి ఏది కూడా అది చేయకూడదు. సో సప్లిమెంట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే దానికి టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్కి అదనంగా ఇది ఇంకొక సప్లిమెంట్ లాగా పనికి రావాలి కానీ ఇంకా అంతకుమించి డామినేషన్ కానీ అట్లా ఉండకూడదు. సో ఇది మీకు ఒక సెట్ యొక్క ఫిబ్రవరి 2024లో జరిగిన HGT తెలుగు పేపర్, ఒక సెట్ యొక్క ఇంగ్లీష్ అనాలిసిస్. సో ఇది మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మిత్రులకు షేర్ చేయండి. వీడియో చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.